జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను డబ్బులు అడుక్కోను. సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. మంచినీళ్ళు ఏమైనా వచ్చుకుంటారా? వద్దమ్మా. మహిళలమ్మకి ఇంకా ఎక్కువగా నమస్కారము. రామ్మా లక్ష్మీదేవి రామ్మా. అసలు ఏం చేస్తున్నారు? ఎక్కడున్నాడు ఈ పవన్ కళ్యాణ్ గారు? అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? ఎడిషన్ లేదు, ఎవరన్నీ లేదు, ఎరగబడిపోవటమే సాహసం అనే చెప్పాలి. చంద్రబాబు ఇచ్చే మా నాన్న పెద్ద రాజకీయ నాయకుడు రా అని అంటున్నాడు. ఆ పప్పు పవన్ ఎక్కడున్నారు? ఈ పవన్ కళ్యాణ్ గారు మహిళలని ఇట్లా పట్టుకుని ఇలాగ విమర్శిస్తుంటే అన్ని జోకులు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తుకోకుండా బతకలేరా మీరు? అది నువ్వు వీడియోలన్నీ స్టడీ చేసి నా దగ్గర వచ్చి అడిగితే బాగుంటది. అంటే వాళ్ళకి ఒక న్యాయం, మాకు ఒక న్యాయం. ఆమెను పట్టుకుని 2000కి 3000. అరే నువ్వు కడుపుకు అన్నం తిన్నా గడ్డి తింటున్నావురా భానుప్రకాష్. బాబోయ్, పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను. ఏం జరుగుద్దో ఏమిటో. ఏదన్నా ఒక విమర్శిస్తే చాలు. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. క్యారీ ఆన్. ఇన్ని అరెస్కాలు జరుగుతుంది, ఎక్కడ ఉండారో? లోపల రమాను. మహిళలకు భద్రత లేదు, మహిళలకు భద్రత లేదు అని అంటారు. వాళ్ళ అమ్మ లేదా, వాళ్ళ భార్య లేదా, వాళ్ళ చెల్లుళ్ళు లేరా, అక్క చెల్లుళ్ళు లేరా? మేము ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. రోజాను పట్టుకుని ఆమె అన్నాళ్ళ మట్టి సినిమా మా నాన్న ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు నిక్కర్లు వేసుకున్న కాడి నుంచి లోకేష్ మొత్తం మాయస్మతి ఇరువు చేయబట్టి నడుస్తుంది. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని చెప్తున్నాను. నేనేం చేస్తానా? నీ కడుపు నుండి విషం పెట్టుకుంటే నేనేం చేస్తా? ఏం మాట్లాడుతున్నారో, ఏం పరిపాలన చేస్తున్నారో. 8 ఏళ్ల పిల్ల మీద అరెస్కాలు జరిగితే హోంమంత్రి నోరెత్తదు. ఇగో ఈ కబుర్లని నక్కబొక్కల పొడవలో చెప్పు. పాడు చేస్తే దాని మీద రక్షణ ఉండదు. చెప్పుతో నోడతా పోయి కోల్వాటర్ పట్టుకురాపో. నా నోట్లు ఉమ్మంత ఆవిరైతుంది. ఏమైపోయారో మహిళల తరపున ఉన్నారా? నువ్వు ఏం అడుగుతున్నావు నాకు అర్థం కాల. భానుప్రకాష్ అంటాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని చూస్తుంటావు కదా నువ్వు. సరైన సమయంలో సరైన బుద్ధి చెప్తారు. రోజా ఆర్కే రోజా మీద మాట్లాడిన మాటల ఎమ్మెల్యే ఆ మాట మీద హోంమంత్రి అమ్మా ఎక్కడుండమ్మా హోంమంత్రి గారు? స్టార్ట్ అయిందా మమ్మీ టీవీ సీరియల్ ఇది? ప్రజల కోసం, మహిళల కోసం రాజకీయం చేస్తున్నారా? బాయిలో దుంకుతావో పెట్రోల్ పోసుకొని తగిలబెట్టుకుంటావో అది నీ ఇష్టం. మహిళలను అంటే విమర్శిస్తాను. ఎక్కడికి పోతున్నారు రా? ఏందిరా ఇది? ఇలాగ మాట్లాడుతూ ఏమన్నా పద్ధతిగా ఉందా మీకు? పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ ఉండారు? ఏంది ఇదే? అసలు ఏమన్నా బుద్ధి ఉందా? వాళ్ళ నాన్న కూడా ఎమ్మెల్యే చేశాడుగా. నువ్వేం పీకి గట్టలు కట్టినావు? టీడీపీలో ఉండ మహిళలకు ఒకటే ఈ టైం. తెలుగు మీడియమా? అందుకు నమస్కారం. నమస్తే. ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? చెప్పేది నువ్వు. దానికి ముందు ఏం జరిగిందో నీకు తెలీదు. ఇలాగేనా అండి మీరు ఒక మహిళ గురించి మాట్లాడేది? మీరు ఇలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే. ఇంతకీ మీకు పెళ్ళయిందా? సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మహిళలు అయితే మీరు గౌరవం ఇవ్వరా? నిన్ను చెప్పు తీసి కొట్టాలనుంది, కానీ నీ వయసుకి మర్యాద ఇచ్చి వదిలేస్తున్నా. అలా ఉంటే నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాం. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మహిళా లోకం అసహించుకునేలా, సభ్య సమాజం తలదించుకునేలా నగరి ఎమ్మెల్యే గారు చేసినటువంటి వ్యాఖ్యలు ర్యాంప్ కి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ. ఏం కావాలో చెప్పమ్మా. మీరు కూడా ఉన్నారా మార్కెట్ లో? సాయంత్రం గెస్ట్ హౌస్ బుక్ చేయి. పాప కార్ పంపించు, వచ్చేస్తుంది. ఇంకేమన్నారు? 2000కి ఏ పనన్నా చేస్తుంది. నీ వస్త్రాలంకరణ మీద పెట్టిన సరదలో సగం స్వరాలంకరణ మీద పెడితే బాగుంటుంది అంటున్నా. టీడీపీ పరిపాలన ఎలా చేస్తుందో ప్రజలందరికీ తెలుస్తుంది. ఏంటి ఏం పరిపాలన ఇది? రాక్షస పరిపాలన. అదేంటండి అంత బీపీ వచ్చింది? పోతారేమని భయపడ్డాను. పోలేదని డిసప్పాయింట్ అయ్యావా? అంటే మా పార్టీలోనే ఉన్నారా మహిళలు? ఆయన ఏం చేయలేదు మిమ్మల్ని, ఏమనలేదు మిమ్మల్ని. అదే టీడీపీ పార్టీలో లేరా మహిళలు? కడుపులో విషాన్ని నింపుకుంటే ఏం చేస్తారు? ఏం భద్రత చేస్తున్నారు?
అసలు వయసులో ఉన్నాయా? ఈ మాటలు నీకు కనపడవా ఓం మంత్రి? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారో మీ ఇగ్నిట్గా వదిలేస్తాం మేము. మా గురువు గారు ఏం పరిపాలన? అబ్బో ఏ ఊరు? ఎక్కడుండారయ్యా మీరు? చెప్పు రాధిక, ఏం కావాలా నీకు? ప్యాకేజీ కోసం రాజకీయం చేస్తున్నారా? ఇట్ట తయారయ్యేనే మీరంతా. ఏం తింటున్నావు? ఏమి తిట్టానో ఒకసారి చెప్పు. మీకు పరిపాలన ఇచ్చారు జనం, చేయండి అది. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మాట్లాడతాను మహిళల మీద మాట బండి మనం అని అన్నాడు. నువ్వు స్వాతిముత్యానికి ఎక్కువ, సాగర సంగమానికి తక్కువ. పవన్ చంద్రబాబు వైపున ఉన్నారా? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? బుద్ధి ఉండాలి, ఖండించవా? వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. మాకు ఒక ఇదా? మహిళలు అన్నాక అందరూ ఒకటేగా. వస్తాదిరా ఒళ్ళు బెంచ్. నీకు హోం మంత్రి ఇచ్చింది దేనికమ్మా? ఏం కావాలి మీకు? జనం చూస్తా ఉన్నారు, కంగారు పడబాకండి. రోజా అంటే ఏంటి? మాటలే నీ మగతని వీడికి ఏం చూపించక్కర్లేదు. అన్నీ నెక్స్ట్ వీడియో ఇంకా చాలా బాగుంటుంది. ఓకే, ఈ వీడియోకి 60,000 లైక్లు అన్నాను కదా, మర్చిపోకుండా చూసి లైక్ కామెంట్ చేయడం మర్చిపోకుండా ఉంటాను. ఈ వీడియో ఎంతతో సమాప్తం. తిరిగి మరో మంచి వీడియోతో రేపు కలుసుకుందాం.